Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం తెలియపరుస్తాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తం యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవను తండ్రి వద్దకు రాడు. యేసు మార్గం మాత్రమే కాదు, యేసు సత్యమై ఉన్నాడు. యోహాను సువార్త 17:17 ఏం చెప్తుంది అంటే, నీ వాక్యమే సత్యము. ఎందుకంటే ఆల్ ద స్క్రిప్చర్స్ ఇన్ ద బైబిల్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ద గాడ్. ప్రతి ఒక్క లేఖనం, బైబిల్లో ఉన్న ప్రతి లేఖనం కూడా దైవావేశం కలిగినది. ఆల్ స్క్రిప్చర్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ప్రతి ఒక్క లేఖనము రాయబడింది. అకార్డింగ్ టు ఎపిస్టిల్ ఆఫ్ 2 Timothy 3:16 says, every scripture is breathed by God. 2వ తిమోతి పత్రిక 3:16 ఏం చెప్తుందంటే, ప్రతి లేఖనం కూడా, బైబిల్లో ఉన్న ప్రతి లేఖనం కూడా దేవుని యొక్క ఊపిరి. దేవుని యొక్క నోటి నుండి వచ్చిన ప్రతి మాటలను రచయితలు రాయడం జరిగింది. ఈ వాక్యం సత్యము. ఈ వాక్యము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఈ వాక్యము నిన్ను బలపరుస్తుంది. ఈ వాక్యం నిన్ను ఆదరిస్తుంది. ఈ వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది. ఈ వాక్యం నిన్ను సరిచేస్తుంది. ఈ వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది. ఈ వాక్యము నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా మారుస్తుంది. ఈ వాక్యము నీకు నూతనమైన జీవితం ఇస్తుంది. ఎందుకంటే ఈ వాక్యం సత్యం. ఎందుకంటే వాక్యము దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 1:1 ఏం చెప్తుందంటే, ఆదియందు వాక్యముండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యము దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాకుండా వాక్యము సత్యము. యేసు సత్యమై ఉన్నాడు.